Can you keep it again? Switch off. So this is digital commode. Hey, chupe bangaram ayene. In the mall, I will open the stroller and take you for once we reach the mall, we have Hi guys, welcome back to my channel Suma in Singapore and welcome to Vietnam series episode 4. Actually చాలా delay అయింది. Sorry for the delay and due to the long weekend అన్నమాట. మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. సో మేము బయటికి వెళ్ళడం సో బిజీగా ఉండే కొంచెం లేట్ అయింది అండ్ ఇప్పుడు మొత్తం సిరీస్ కో బ్యాక్ టు బ్యాక్ మేమైతే వచ్చేస్తున్నాము. సో ఈ ఎపిసోడ్ లో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫస్ట్ మేము చాలా ఒక క్రేజీ టెక్నాలజీ క్రేజీ ఇన్నోవేషన్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యాము విచ్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ డే 1 మేము ఎప్పుడైతే వియట్నాంలో దిగామో ఆ రోజు అబ్జర్వ్ చేసాము అండ్ వేరే హోటల్స్ మారుతున్న కొద్దిగా కూడా మేము చాలా అబ్జర్వ్ చేసామన్నమాట. అదేంటో మాత్రం ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకే అర్థమవుతుంది. మేము ఫస్ట్ హెనాయ్ నుంచి వచ్చాము కదా, హెనాయ్ నుంచి నెక్స్ట్ మేము లోకల్ సైట్ సింగ్ వెళ్ళాము, లోకల్ సైట్ సింగ్ తర్వాత హెలాంగ్ బే క్రూజ్ వెళ్ళాము. హెలాంగ్ బే క్రూజ్ తర్వాత మేము డైరెక్ట్ గా మళ్ళీ ఒక బ్యూటిఫుల్ హోటల్ తీసుకున్నాం అనమాట. ఆ హోటల్ పేరు ఏంటంటే డాల్సీ హోటల్. చాలా బాగుంటుంది. ఈ హోటల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఎవ్రీథింగ్ మీరు చూసేదంతా మేడ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. సో ఈ డాల్సీ హోటల్ ఏంటంటే ఎవ్రీథింగ్ మీరు చూసేది ఈవెన్ మీరు స్నానం చేయాలన్నా తినాలన్నా కంప్లీట్లీ బంగారం అన్నమాట. మొత్తం బంగారంలోనే ఉండడం, బంగారంలోనే స్నానం చేయడం. అది యాక్చువల్గా నిజం బంగారమా అంటే కాదు, అది ఆల్మోస్ట్ 2000 tons ఆఫ్ గోల్డ్ వాడారనమాట. 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ తోని మొత్తం కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈవెన్ స్పూన్ నుంచి వాష్రూమ్ వరకు ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ గోల్డ్. అండ్ యాక్చువల్లీ అక్కడైతే ఏవైతే ఎలివేటర్స్ ఉన్నాయో, మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయో, ఆ జస్ట్ డోర్స్ ని అది వాళ్ళు గోల్డ్ తో కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 5 tons అనమాట. 2 to 5 tons ఆఫ్ గోల్డ్ ప్లేటెడ్ 24 క్యారెట్ గోల్డ్ తో కన్స్ట్రక్ట్ చేశారు విచ్ ఇస్ లైక్ వెరీ క్రేజీ అనమాట. చాలా బాగుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్వైరన్మెంట్ లైక్ యూనో అది పెద్ద బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మీరు రీల్స్ తీసుకోవాలి అన్నా లేకుంటే వీడియోస్ వ్లాగింగ్ ఏదైనా దిస్ ఇస్ అ వరల్డ్స్ ఫేమస్ హోటల్ ఇన్ వియట్నాం. అండ్ ఫైనలీ మనమైతే వచ్చేసాము ప్లేస్ కి. ది వరల్డ్స్ ఫస్ట్ ప్లేస్, ద హోటల్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ అనమాట. సో ఇది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ ద ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ చూడండి, మీరు పిల్లర్స్ కూడా చూడండి మొత్తము గోల్డ్ తోనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లా ఇప్పుడు ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి కదా, ఇది ఆల్మోస్ట్ వాళ్ళు 5 tons ఆఫ్ గోల్డ్ వాడారంట ఇవి చేయడానికి. ఓన్లీ డోర్స్ అండ్ ఎలివేటర్స్ మాత్రమే చేయడానికి 5 tons ఆఫ్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ వాడారు. సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఇంటీరియర్స్ చూపించడానికి. చూడండి ఇంటీరియర్స్ కూడా అసలు మీకు ఎక్కడన్నా అసలు మీకు అలా ఎంటీ స్పేస్ కూడా కనిపించదు, ఎవ్రీ గోల్డే కనిపిస్తుంది చూడండి. అండ్ ఎంట్రన్స్ లో ఏదైతే మనకు యాక్సెస్ లేదో ఇదైతే ఒరిజినల్ గోల్డ్, ఇది మనకు యాక్సెస్ లేదు, ఇది మనం ముట్టుకోవద్దు, ఇది ప్యూర్ గోల్డ్ అనమాట. ఇదంతా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీరు సర్చ్ చేస్తే కూడా గూగుల్లో మీకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్లీ ఈ హోటల్ చాలా ఫేమస్ అండ్ మొత్తం వరల్డ్ లో ఇది ఒక్కటే హోటల్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్. అండ్ రీల్స్ సోషల్ మీడియాస్ కి చాలా మంది ఈ హోటల్ విజిట్ అవుతూ ఉంటారంట. అసలు చూడండి నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఇంట్లో చూసాం కదా, మేము చాలా మంది సో గోల్డ్ అని చెప్పి చాలా మంది ఇట్లా స్క్రాచ్ చేసి ఆ గోల్డ్ ప్లేటింగ్ కూడా ఎత్తుకపోయారు. ఇదైతే చాలా దారుణం అనమాట. సో మేమైతే మా రూమ్కి వెళ్తున్నాము. అసలు రూమ్ ఓపెన్ చేయగానే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ థాట్ చాలా బాగుంది. వీళ్ళు చాలా కష్టపడ్డారు కన్స్ట్రక్షన్ కి కూడా. సో యాక్చువల్లీ గూగుల్లో చాలా రివ్యూస్ చూసాను అనమాట. అందరూ బాత్రూమ్స్ బాత్ టబ్స్ చాలా బాగున్నాయి అని అన్నారు.
సో వెంటనే రాగానే ఫస్ట్ బాత్రూంలోకి దూరిపోయామన్నమాట చూడడానికి. చాలా బాగుంది. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద టైం మేము బాత్రూంలోనే స్పెండ్ చేసాము. జస్ట్ వాటర్లో ఆడడం, అలా టబ్లో కూర్చోడం. ఇట్స్ వెరీ లగ్జరీ అనమాట. అంబానీ ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. టోటల్ 27th ఫ్లోర్లో ఉంది. అసలు ఈ వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ మేము యాక్చువల్లీ పూల్కి వెళ్ళాం కానీ ఆ టైంలో టెంపరేచర్ యాక్చువల్లీ 11 ఉంది. ఫీల్స్ లైక్ 9 అని ఉందన్నమాట. అసలు వణుకు వస్తుంది అంటే ఘోరంగా అంటే ఘోరం. నేను మీకు ఇంకొకటి చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని, డిజిటల్ కమోడ్. అసలు చాలా బాగుందన్నమాట డిజిటల్ కమోడ్ కూడా. అసలు నేను చూపిస్తాను చూడండి అసలు డిజిటల్ కమోడ్. సో దీన్ని డిజిటల్ కమోడ్ అంటారనమాట. ఇది చూపిస్తున్నా అని అసలు రాంగ్ అనుకోకండి. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ జెట్ పైప్ ఉండదు క్లీనింగ్కి. సో ఓన్లీ కూర్చున్నప్పుడు ఈ సెన్సార్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. సో కూర్చున్నప్పుడు ఇది పవర్ ఆన్ చేసి మనం ఫ్రంట్ బ్యాక్ పోస్టర్స్లో ఇవి ప్రెస్ చేయాలన్నమాట. సో పోస్టీరియర్ ముందుకు, ఫెమినైన్ ఎందుకు వెనకాల అన్నట్టు వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కంట్రోల్ అనమాట, స్ప్రే కంట్రోల్. ఆ వాటర్ అనేది ఏ ఇంటెన్సిటీలో వాష్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట ఇది. సో ఇక్కడేమో టెంపరేచర్, సీట్ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్. సో ఇట్లా మొత్తం డిజిటల్ అనమాట. అసలు ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాము. యాక్చువల్లీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, బట్ యా ఇట్స్ వెరీ 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 అడ్వాన్స్డ్ అనమాట. ఇది నచ్చింది. సో ఆఫ్టర్ దిస్ మేము హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్కి వెళ్ళాము. యాక్చువల్లీ హాప్ ఆన్ హాప్ బస్ ప్యాకేజెస్ ఉంటాయి, కానీ మేము తీసుకుంది ఏంటంటే జస్ట్ 1 hour ప్యాకేజ్ నాన్ స్టాప్ అనమాట. ఎందుకంటే మాకు ఆ రోజు చాలా పెద్ద టూర్ అనమాట. ఎందుకంటే మెగా గ్రాండ్ వరల్డ్, దానికి కూడా ఆల్మోస్ట్ 1 day కంప్లీట్ అవుతుంది. అండ్ మాకు హెనాయ్లో ఉంది ఓన్లీ 1 day, లాస్ట్ డే. సో మేము ఇవి 2 కంప్లీట్ చేయాలి కాబట్టి నాన్ స్టాప్గా హాప్ ఆన్ హాప్ బస్కి అయితే వెళ్ళామన్నమాట. ఫైనలీ మేమైతే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అయితే ఎక్కేసామన్నమాట. మేము నాన్ స్టాప్ తీసుకున్నాము ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ కోసం. బికాజ్ మేము ఎక్కడైనా స్టాప్ పెట్టి దిగితే మాత్రము మాకు నెక్స్ట్ది చాలా బిగ్ అట్రాక్షన్ అనమాట. సో టూర్ అయితే చూసేస్తున్నాము. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మా బాబాయ్ అయితే అసలు సూపర్గా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అంటేనే మనకు పైన కూర్చుంటాము అని ఓపెన్ టాప్లో. లక్కీగా మాకు ఆ రోజు క్లైమేట్ చాలా సహకరించింది. లేకుంటే మేము వచ్చిన రోజు నుంచి అసలు టూ మచ్ చల్లగా ఉండే. అసలు 2 జర్కిన్స్ వేసుకున్నా అసలు ఆ చలి అనేది కంట్రోల్ అవ్వలేదు. బట్ లక్కీగా రోజు కొంచెం ఎండ్ ఉంది అనమాట. సో ఇలా సిటీ టూర్ అయితే ప్రతి ఒక్క స్టేషన్ని చూపించారు. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఏంటో మేము చాలా మిస్ అయ్యామన్నమాట. మేము కంటిన్యూగా ఈ ప్లేస్ నుంచి ఒక 3 days నుంచి తిరుగుతున్నాము. బట్ ఇది ఎందుకు ఫేమస్ అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు టూర్ వేసేటప్పుడు కూడా ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. జస్ట్ అక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్ కోసము ఫోటో దిగుతున్నారో తెలియదు. బట్ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఆ ప్లేస్ ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అయితే మేము వచ్చేసాము మెగా గ్రాండ్ వరల్డ్, విచ్ ఇస్ రియల్లీ అ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఈ మెగా గ్రాండ్ వరల్డ్ ఏంటంటే ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ యూరోపియన్ అండ్ ఏషియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనమాట. జనరల్ ఇది లిటిల్ వెనీస్ అంటారు అనమాట. సేమ్ కంప్లీట్లీ యూరోప్ స్టైల్. ఒక సైడ్ జపాన్, ఒక సైడ్ కొరియా, ఆల్ కంట్రీస్ ఇన్ అ సింగిల్ ప్లేస్. అండ్ వాళ్ళ స్టైలిష్ హోమ్స్ మీరు చూడండి. రైట్ సైడ్ అంతా జపాన్ స్టైల్, కొరియన్ స్టైల్లో మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఇందాక చూపించింది లెఫ్ట్ సైడ్లో మొత్తము యూరోపియన్ స్టైల్లో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. నేను మీకు ముందు ఆడియోలో చెప్పాను కదా, అసలు ఇండియన్స్ అంటే చాలా వాళ్ళకు ఒక గ్రేట్నెస్ ఉందన్నమాట. అక్కడ చూడండి, వాళ్ళు ఎవరో ఏ కంట్రీయో తెలియదు అనమాట. మా బాబుని అప్పటి నుంచి ఒక 10 minutes నుంచి ఫోటో కోసం అడుగుతున్నారు. వాడైతే ఏడుస్తున్నాడు. బట్ స్టిల్ పాపం అక్కడున్న పెద్ద ఆవిడ ఫోటో అయితే బాగా ట్రై చేసింది. ఫైనల్లీ ఒక ఫోటో అయితే ఇచ్చాము. సో మేము ఏం చేసామంటే
ఈ గ్రాండ్ సిటీ వెల్ చాలా పెద్దదన్నమాట. మనము ఒక బగ్గీ అనేది హైర్ చేసుకోవాలి. వాక్ చేయొచ్చు, బట్ కిడ్స్ అంటే చాలా కష్టం అనమాట. మేము ఒక పర్సనల్ బగ్గీ అనేది హైర్ చేసుకున్నాము అండ్ పర్సనల్ ఫోటోగ్రఫర్ని కూడా హైర్ చేసుకున్నాము. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ట్రస్ట్ మీ, మనము 1 డేలో మొత్తం యూరప్ స్టైల్ అండ్ ఏషియన్ కంట్రీస్ని ఒక్కటేసారి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ రిప్రజెంటేషన్ అనమాట, విచ్ ఇస్ వెరీ 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 గుడ్. అసలు ఒక సైడ్ కొరియా ఉంటుంది, ఒక సైడ్ జపాన్ ఉంటుంది. ఎలా ఉందంటే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్తున్న స్ట్రీట్ ఏంటంటే చైనా స్ట్రీట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తము మీకు చైనాలో ఉన్న ఫీలే వస్తుందన్నమాట. అసలు మీకు తెలీదు, ఇదేదో టెంపరరీ సెటప్ అన్నట్టు కూడా తెలీదు. ఆ స్ట్రీట్ కూడా కంప్లీట్లీ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ సేమ్ అలానే దించారు. గుడ్. అండ్ ద నెక్స్ట్ ఇస్ కొరియా అనమాట. ఇదంతా కొరియా స్ట్రీట్ అనమాట. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే రెప్లికా చేశారు. అండ్ దీస్ ఆర్ కొరియా హౌసెస్. అండ్ మై ఫేవరెట్ ప్లేస్ లిటిల్ వెనీస్ ఎట్ మెగా గ్రాండ్ అనమాట. అసలు బ్యూటిఫుల్ బోట్ రైడ్. వీ కంప్లీట్లీ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ ద యూరప్ అనమాట. యాక్చువల్లీ మేమైతే చాలా బోట్ రైడ్స్ ఎక్కామన్నమాట. అసలు ఎక్కువ బోట్స్ అయ్యే వరకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. బట్ ఇక్కడ మాత్రము గండోలా బోట్స్ అని అంటారనమాట ఈ యూరోప్ స్టైల్ బోట్స్ని. ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్ అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, యాజ్ వెల్ as మీరు క్యాప్షన్స్ కూడా చదవచ్చు. అండ్ ఈ బోట్ వాజ్ వెరీ గుడ్, కంప్లీట్లీ ఇంటూ యూరోపియన్ స్టైల్ ఇది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద బ్రిడ్జ్ అనమాట, ఈస్ట్ వెస్ట్ బ్రిడ్జ్. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ ఈస్ట్ వెస్ట్ బ్రిడ్జ్ ఎందుకన్నారంటే వన్ సైడ్ మొత్తము మీకు యూరోప్ స్టైల్ ఉంటుంది, వన్ సైడ్ మొత్తము ఏషియన్ కంట్రీ ఉంటుంది. సో అందుకోసమే ఇది ఈస్ట్ వెస్ట్ బ్రిడ్జ్ అంటారనమాట. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సెటప్, మస్ట్ విజిట్ ప్లేస్. ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ డే ఇక్కడైతే మేము తిన్నాము హోటల్లో. లోపల ఇండియన్ రెస్టారెంట్ ఉంది, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దట్స్ ఆల్ ఫర్ వియట్నాం సిరీస్ ఎపిసోడ్ 4. స్టే ట్యూన్డ్.